అందరికీ నమస్కారం. కార్తీక పౌర్ణమి ఏ రోజున వచ్చింది? పూజ చేసుకునే శుభముహూర్త సమయం ఏమిటి? 365 ఒత్తులు ఎప్పుడు వెలిగించాలి? ఉసిరి దీపం ఎలా వెలిగించాలి? కార్తీక పౌర్ణమి రోజున జ్వాలా తోరణాన్ని ఎందుకు దాటుతారు? దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కార్తీక మాసం అంతా హర హర మహదేవ శంభో శంకర అంటూ పరమేశ్వరుడి నామస్మరణతో మారుమోగుతుంది. అంతేకాకుండా 365 ఒత్తులతో దీపారాధన చేసి పరమేశ్వరుణ్ణి కొలిచి భక్తి పారవస్యంలో మునిగిపోతాం. అలాగే అరటి దొప్పల్లో కార్తీక దీపాలను వెలిగించి ఆ దీపాలను పున్నమి వెలుగుల్లో నదిలో వదులుతాం. రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదల పూజలు, లక్షపత్రి పూజ, అమ్మవారికి లక్ష కుంకుమార్చన, ఇలా ప్రత్యేక పూజలు వ్రతాలతో ప్రముఖ ఆలయాలన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. వనభోజనాలు మరో విశిష్ట కార్యంగా చెప్పుకోవచ్చు. కార్తీక మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనదే. ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి, కార్తీక ఏకాదశి, ద్వాదశి, సోమవారాలు మరింత పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజును అత్యంత విశిష్టమైనదిగా పూజలు, నోములు ఆ రోజున ఆచరిస్తారు. ఈ రోజున ఉదయాన్నే నదులు, కాలువలు, బావి వద్ద లేదా ఇంట్లోనే చన్నీటి స్నానం చేసి తులసి కోట దగ్గర నేతి దీపాలు వెలిగిస్తారు. కొందరు ఉసిరికాయ దీపాలు కూడా వెలిగిస్తారు. బోలాశంకరుడిని, శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. చాలా మంది కార్తీక పురాణం చదువుతారు. హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది కార్తీక పౌర్ణమి తేదీ 2025 సంవత్సరం నవంబర్ 4వ తేదీ రాత్రి 10:30 ప్రారంభమవుతుంది. అనంతరం నవంబర్ 5వ తేదీ సాయంత్రానికి ముగుస్తుంది. నవంబర్ 5వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం 6:48 వరకు పౌర్ణమి ఉంటుంది. అంటే ఈ ఏడాది పౌర్ణమి గడియల్లోనే సూర్యోదయం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉదయ తిథి ప్రకారం నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసి, కుదరకపోతే ఇంటి వద్దే స్నానం ఆచరించిన తరువాత 365 ఒత్తులతో దీపారాధన చేయడం, ఉపవాసం ఆచరించడం, శివకేశవులను పూజించడం మంచిది. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు కార్తీక నోములు నోచుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు చెబుతారు. కార్తీక పౌర్ణమి రోజు నదీ స్నానం చేయాలనుకునే వాళ్ళు నవంబర్ 5వ తేదీన ఉదయం 4:52 నుంచి 5:44 లోపు చేస్తే మంచిది. ఇక కార్తీక పౌర్ణమి రోజు పూజ చేయడానికి ఉదయం 7:58 నుంచి 9 లోపు అనుకూలంగా ఉందట. అలాగే సాయంత్రం పూజ, దీపారాధన చేయడానికి సాయంత్రం 5:15 నుంచి 7:05 వరకు అనుకూలంగా ఉందట. ఈ సమయంలో శివుడికి, శ్రీ మహావిష్ణువుకి పూజ చేసి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమించవచ్చు. 365 ఒత్తులు ఉసిరి దీపం ఎలా వెలిగించాలి? కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తే 365 రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది. ఉపవాసం ఉండి ఈ దీపారాధన చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. ఉసిరికాయ దీపం. సాయంత్రం ఉసిరికాయలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీదేవికి ఉసిరికాయ అంటే చాలా ప్రీతి. ఇలా వెలిగించడం వల్ల ధనలాభం, సౌభాగ్యం దక్కుతాయి. ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం కూడా ఈ మాసంలో ఎంతో విశేష ఫలితాన్ని ఇస్తుంది. దీపాన్ని వెలిగించే సరైన పద్ధతి. దీపారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అగ్గిపుల్ల గాని, కొవ్వొత్తు గాని వాడకూడదు. అగరబత్తితో మాత్రమే ఒత్తులను వెలిగించాలి. ఎవరు వెలిగించాలి? ఇంటి యజమాని స్వయంగా ఈ దీపారాధన చేస్తే అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి. దీపం వెలిగించేటప్పుడు చదువుకోవాల్సిన మంత్రం. ఒత్తులు వెలిగించిన తరువాత అక్షింతలు చల్లుతూ దామోదరం ఆవాహయామి లేదా త్రయంబకం ఆవాహయామి అని ఉచ్చరించాలి. ఈ నియమాలతో కార్తీక పౌర్ణమిని ఆచరిస్తే శివానుగ్రహం, లక్ష్మీ కటాక్షం పొందుతారు. కార్తీక పౌర్ణమి రోజు నిర్వహించే జ్వాలా తోరణం విశిష్టత ఏంటి? దీన్ని ఎందుకు దాటుతారు? ఇప్పుడు చూద్దాం. కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా జ్వాలా తోరణం ఉత్సవం నిర్వహిస్తారు. దీన్ని దర్శించుకునే భాగ్యం కోసం అందరూ ఎదురు చూస్తారు. అలాగే ఈ జ్వాలా తోరణం దాటడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో వచ్చే ప్రతి తిథికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశిష్టతమైనది. ఈ రోజు ఏర్పాటు చేసే జ్వాలా తోరణం దాటడం కోసం భక్తులు ఎంతగానో ఎదురు చూస్తారు. శివాలయంలో కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం ఏర్పాటు చేయడం ఆచారంగా వస్తోంది. జ్వాలా తోరణం అంటే ఏంటి? ఈ ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే నిర్వహిస్తారు. దీని కింద నడవడం వల్ల
సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ జ్వాలాతోరణం దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ అనేది ఉండదని నమ్ముతారు. అందుకే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఏర్పాటు చేసే జ్వాలాతోరణం దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు శివాలయానికి చేరుకుంటారు. శివాలయం ముందు 2 కర్రలు నిలువుగా ఏర్పాటు చేస్తారు. దానికి అడ్డంగా మరొక కర్ర కట్టి కొత్త గడ్డిని తీసుకొచ్చి చుడతారు. దీని మీద నెయ్యి వేసి మంట పెడతారు. దీన్నే జ్వాలాతోరణం, యమద్వారమని కూడా పిలుస్తారు. పార్వతీ పరమేశ్వరులను పల్లకిలో ఎత్తుకుని ఈ తోరణం కింద 3 సార్లు అటూ ఇటూ తిరుగుతారు. ఈ పల్లకి పక్కన నడిస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం. ఈ జ్వాలాతోరణం దాటిన వారికి యమలోకంలోకి వెళ్లే అవసరం రాదని చెబుతారు. ఎందుకంటే యమలోకంలోకి ప్రవేశించగానే అగ్నితోరణం కనిపిస్తుంది. దీని ద్వారానే లోపలికి అడుగు పెడతారు. పాపాలు చేసేవారికి వేసే మొదటి శిక్ష ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ జ్వాలాతోరణం దాటితే యమలోకం అడుగుపెట్టే అవసరం రాదని, పరమేశ్వరుడి అనుగ్రహం పొందుతారని అంటారు. జ్వాలాతోరణం దర్శించుకున్నా దాని కింద నడిచిన సకల పాపాలు తొలగిపోతాయి. అలాగే చాలా మంది ఈ భస్మాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. అలాగే ఈ గడ్డిని కూడా ఇంటికి తెచ్చుకుని ఇంటి గుమ్మంలో కట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల భూత ప్రేత పిశాచాల నుంచి విముక్తి లభిస్తుందని, వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతుందని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే జ్వాలాతోరణం 3 సార్లు దాటుతారో వారికి శివయ్య అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. జ్వాలాతోరణం వెనుక కథ. జ్వాలాతోరణం ఏర్పాటు చేయడం వెనుక పురాణ కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. క్షీరసాగర మదనంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం చిలికినప్పుడు ముందుగా హాలాహలం బయటకు వచ్చింది. అది చాలా విషపూరితమైనది, వినాశనాన్ని సృష్టిస్తుంది. దీంతో దాని నుంచి కాపాడమని దేవతలు పరమేశ్వరుడిని శరణు వేడుకున్నారు. అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి తన గరళంలో ఉంచుకున్నారు. అది చూసి భయపడిపోయిన పార్వతీదేవి విషం వల్ల తన భర్తకు ఎటువంటి హాని కలగకూడదని భావించి నివారణ కోసం జ్వాల కింద నుంచి దూరి వెడతానని మొక్కుకుంది. అలా పార్వతీదేవి చేయడం వల్ల శివుడికి విషం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని జ్వాలాతోరణంగా భావించి దాటడం ఆనవాయితీగా వస్తోంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.